హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్ చేస్తున్న విజ్ఞప్తిని యథాతథంగా ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డిపిఆర్ను తొందరపడి విడుదల చేయడాన్ని నిలిపివేయాలి. ప్రభావిత సమాజాలతో మూసీ ఉద్యమ కార్యకర్తలతో ప్రజాస్వామ్య సంప్రదింపులు జరపాలి. భూసేకరణ చట్టం 2013లో చేసిన అన్యాయ సవరణల్ని రద్దు చేయాలి. 2026 మార్చి 10వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాసిన ఘాటైన లేఖలో ఆల్ ఇండియా రివర్స్ ఫోరం అండ్ నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మూసీ నది పునరుద్ధరణ కోసం సిద్ధం చేసిన వివరణాత్మక ప్రాజెక్టు ప్రణాళికను 2026 మార్చి 13న తాజ్ కృష్ణా హోటల్లో విడుదల చేయాలనే ప్రతిపాదిత కార్యక్రమాన్ని వెంటనే నిలిపేయాలని కోరారు. మూసీ నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మూసీ జన ఆందోళనతో ఐక్యత ప్రకటిస్తూ రాసిన ఈ విజ్ఞప్తి మూసీ నది పునరుద్ధరణ ప్రక్రియలో నిజమైన ప్రజాపాలన, భాగస్వామ్య పాలన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. ఈ లేఖను రాహుల్ గాంధీ, జైరాం రమేష్, తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి మీనాక్షి నటరాజన్ కూడా పంపారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి తాను అధికారిక ఆహ్వానం అందుకున్నట్లు పాట్కర్ పేర్కొన్నారు. ఆ ఆహ్వానంలో ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్య చర్చలు, ప్రభావవంతమైన భాగస్వామ్య ప్రతినిధులతో అర్థవంతమైన సంప్రదింపులు జరపడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంగా పేర్కొన్నారని ఆమె చెప్పారు. అయితే ఈ రూపకల్పనలో గ్రామీణ, శ్రామిక వర్గ స్వరాలు పూర్తిగా విస్మరించబడ్డాయని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భూసేకరణ నోటీసులు అందుకున్న కుటుంబాలు, పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, అలాగే మూసీ నది ఎగువ ప్రవాహం, దిగువ ప్రవాహ ప్రాంతాల ప్రజలు, ఆందోళనకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూసీ జన ఆందోళన వంటి సమూహాలు ఈ చర్చల్లో లేకపోవడం గమనార్హమని ఆమె ఈ లేఖలో రాశారు. ఇలాంటి విస్మరణలు నిజమైన భాగస్వామ్యానికి విరుద్ధంగా ఉండి ప్రభావిత ప్రజల వాస్తవ జీవిత అనుభవాల కంటే ఉన్నత వర్గాల సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధాన కార్యక్రమంగా మళ్లీ ప్రారంభించబడిన ఈ భారీ ప్రాజెక్టు పరిమాణాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే సుమారు 300 ఇళ్లను కూల్చివేసినట్లు పాట్కర్ గుర్తు చేశారు. అదేవిధంగా బండ్లగూడ జాగిర్ గ్రామంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 10.34 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలనుకోవడం, అలాగే అదనంగా 43.48 ఎకరాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య ప్రక్రియలు, చట్టపరమైన రక్షణలను పట్టించుకోకపోవడం కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. 2026 ఫిబ్రవరి 16వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుపై కూడా ఈ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు మొత్తాన్ని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి మినహాయించారు. ఈ ఉత్తర్వు ప్రకారం సుమారు 10,000 నిర్మాణాలు, దాదాపు 3,279 ఎకరాల భూమిని ఎస్ఐఏ లేకుండానే స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పాట్కర్ స్పష్టం చేశారు. అదేవిధంగా పూర్తిస్థాయి డిపిఆర్ లేకుండా భాగాల వారీగా ప్రాజెక్టు నివేదికలను విడుదల చేయడం, సమగ్ర ప్రభావ అంచనా లేకపోవడం, పర్యావరణ ప్రభావ అధ్యయనంలో లోపాలు ఉండటం, ప్రజా వినతులు పూర్తిగా జరగకపోవడం, భూముల వివరాలు సరైన విధంగా వెల్లడించకపోవడం వంటి అంశాలను కూడా ఆమె విమర్శించారు. ప్రతి నది పునరుద్ధరణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానని స్పష్టం చేస్తూనే ఇప్పటికే విషపూరిత పారిశ్రామిక కాలుష్యం, మెట్రో వంటి భారీ నిర్మాణాల ఆక్రమణలతో మూసీ నది పునరుద్ధరణలో ప్రజల ఇల్లు, జీవనోపాధులను ధ్వంసం చేసే పరిస్థితులు తలెత్తకూడదని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే కూడా ప్రజల నిర్వాసితాన్ని తగ్గించే విధానాన్ని అనుసరించాలని, అలాగే భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకతకు సంబంధించిన 2013 చట్టాన్ని పూర్తిగా పాటించాలని ఆమె కోరారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ఎల్ఏఆర్ఆర్ చట్టానికి చేసిన సవరణలు, తాజాగా మూసీ ప్రాజెక్టు కోసం వాటిని అమలు చేయడం, ప్రజల పోరాటాల ఫలితంగా యూపీఏ కాలంలో వచ్చిన ఈ పురోగామి చట్టాన్ని బలహీనపరుస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముగింపుగా మేధా పాట్కర్ కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 1. 2026 మార్చి 13న జరగనున్న కార్యక్రమాన్ని వెంటనే నిలిపేయాలి. ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిన డ్రాఫ్ట్ డిపిఆర్ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రజలకు విడుదల చేసి కనీసం 60 రోజుల పాటు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభావిత ప్రజలు, మూసీ జన ఆందోళన ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొనే విస్తృత సంభాషణ జరపాలి. అలాగే మూసీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా విచారణలు నిర్వహించాలి. 3. నదీ పరివాహక ప్రాంత దృష్టికోణంతో ప్రాజెక్టును సమగ్రంగా సమీక్షించి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. 2013 చట్టానికి జరిగిన ఉల్లంఘనలు, పర్యావరణ ప్రభావ అంచనాల్లో ఉన్న లోపాలను పరిశీలించాలి.
2017 సవరణలను ఆధారంగా చేసుకుని జారీ చేసిన వాటితో సహా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని భూసేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించాలి. 5. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టి 2017 సవరణలు రద్దు చేసి 2013 ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని అసలు రూపంలో పునరుద్ధరించాలి. మూసీ నది, దాని తీర ప్రాంత ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఒకరి అభివృద్ధి మరొకరి నష్టానికి కారణం కాకూడదని ఆశిస్తున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ పేరుతో జీవిస్తున్న ప్రజలపై హింసను సమర్థించకూడదు. అలాగే ప్రజా పాలన అనే విలువలను నిజంగా నిలబెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.